హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అందరూ ఈరోజు ఎపిసోడ్ కోసమే ఎదురు చూస్తున్నారు అని నాకు తెలుసు. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఎప్పట్లానే ఆఫ్టర్నూన్ ఇస్తాను. నిన్న ఎపిసోడ్లో విరాట్ పెళ్లి చేసుకుని తమ ఇంటి దగ్గరికి రాగానే సునీత గారు చూసి ఆశ్చర్యపోతారు కదా. అప్పుడు ఆవిడ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 63 ఫ్రెండ్స్. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఆగమేఘాల మీద లగేజ్ చెకింగ్ చేయించుకుని అంతే తొందరగా బయటపడిపోవాలని ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసి తను బుక్ చేసుకున్న క్యాబ్ ఎక్కడ ఉందా అని చూసుకుంటూ ఉంటాడు సుహా. ఏంటో వీడి తొందర అని అనుకుంటూ తన మొబైల్ చెక్ చేసుకుంటున్న రేఖకు కాల్ రావడంతో మొబైల్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్ రీనా అని అంటుంది. అటువైపు సమాధానం ఏం చెప్పారో. ఇప్పుడే ఫ్లైట్ దిగాను, ఇక డైరెక్ట్ గా ఫంక్షన్ హాల్కే వచ్చేస్తాను, ఏమైంది అంటుంది. అటు సైడ్ మాటలు ఉండవు. తన పక్కన ఉండడంతో ఈ మాటలన్నీ సుహాకి కూడా చిన్నగా వినిపిస్తుంటాయి. కానీ వాటి మీద దృష్టి పెట్టక ఇంకా రాని క్యాబ్ వాడిని తిట్టుకుంటూ లగేజ్ తో పాటు నిలబడి ఉంటాడు. వాట్, అదేంటి, ఎందుకు రావద్దు అంటున్నావు? ఆల్రెడీ నేను ల్యాండింగ్ అయిపోయాను అని చెప్తున్నాను కదా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అటువైపు నుండి ఏం మాట్లాడారో. వాట్, పెళ్ళి ఆగిపోయిందా అంటే ఏమైందే అని అంటుంది. పెళ్ళి ఆగిపోయింది అనగానే సుహాస్కి ఎక్కడో డౌట్ కొట్టడంతో అనుమానంగా చెల్లిని చూస్తాడు. అదేంటే, దానికి వాళ్ళ బావ అంటే ఇష్టమే కదా మరి, ఎందుకది పెళ్లి చేసుకోనని ఉన్నట్టుండి గొడవ చేస్తుంది? అటువైపు నుండి మాటలు ఏంటో. ఓ అవునా, వాళ్ళ అత్త తనని తన పద్ధతులను మార్చుకోమని ఇప్పటినుంచే తనని రూల్ చేస్తుందా? అందుకనేనా ఈ టార్చర్ ఇప్పటినుంచే తట్టుకోలేక అది పెళ్లి ఆపేసుకునుందా అంటూ ఓరగా సుహాస్ని చూస్తుంది. అటు సైడ్ మాటలు ఏంటో. అవునా, సరే అయితే ఇక ఆగిపోయిన పెళ్లి దగ్గరికి నేనేం వస్తానులే, ఎయిర్పోర్ట్ నుండి ఇటు నుండి ఇటే ముంబై వెళ్ళిపోతానులే అని కాసేపు మాట్లాడి దిగాలిగా ఫోన్ పెట్టేస్తుంది. అప్పటికే ఇంకా క్యాబ్ రాకపోవడంతో ఎంతైనా చెల్లి తనని అలా వదిలేయడం ఇష్టం లేక, ఏమైంది రేఖ అంటూ అడుగుతాడు సుహాస్. నీకెందుకు, నువ్వు నీ పని చూసుకో అని సీరియస్ గా చెప్పి వెంటనే తండ్రికి కాల్ చేస్తుంది. డాడీ, ఇక్కడ పెళ్లి ఆగిపోయిందంట డాడీ, నేను వెంటనే ముంబై వచ్చేస్తాను, నాకు ఇప్పుడే రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసేయండి డాడీ ప్లీజ్ అంటూ ఏడుపు మొహంతో చెబుతుంది. అటు సైడ్ ఆమె తండ్రి ఏం చెప్పాడో తెలియదు కానీ ఓకే డాడీ ఓకే అంటూ మొహం వెల్లడేసుకుని ఇదిగో డాడీ నీతోనే మాట్లాడతాడు అంట అంటూ ఫోన్ సుహాస్ చేతికిస్తుంది. మొహం మార్చుకుంటూ ఈయనకిప్పుడేం అస్ ఇప్పుడు ఈయనకిప్పుడేం జ్ఞాపకం వచ్చిందో అని అసహనంగా అనుకుంటూ, అసలు క్యాబ్ వాడు వస్తే ఇక్కడి నుండి వెళ్ళిపోయేవాడిని, ఏ గొడవ ఉండేదే కాదు అంటూ వాడిని తిట్టుకుంటూ చెప్పండి డాడీ అని విసుగ్గా అంటాడు. రేయ్ సుహా, చెల్లి వెళ్లాల్సిన పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందట ఏదో కొన్ని కారణాల వల్ల. ఇప్పటికిప్పుడు మళ్ళీ తను ముంబై రావాలంటే ఫ్లైట్ జర్నీ తను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. తనని నీతో పాటు అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లరా అంటారు. వాట్ డాడీ, అలా ఎలా అత్తయ్య వాళ్ళ ఇంటికి తను ఎందుకు? వెంటనే ఫ్లైట్ లేకపోతే ఆఫ్టర్నూన్ అయినా ఉంటుంది కదా, ఆ ఫ్లైట్కి వచ్చేస్తుందిలేండి అంటాడు. ఏంట్రా, చెల్లెల మీద కూడా అంత చిరాకు చూపిస్తున్నావు? అయినా వెంటనే ఫ్లైట్ జర్నీ అంటే అది చిరాకు పడుతుంది. ఏదైనా హోటల్ అడ్జస్ట్ అవుతానంటుంది. అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉండగా నువ్వు ఉండగా ఆ హోటల్లో అడ్జస్ట్ అయితే ఏం బాగుంటుందిరా? అయినా ఒంటరిగా ఆడపిల్లని ఏ హోటల్లో పెడతాం? నా మాట విని నీతో పాటు అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళు, కావాలంటే అత్తయ్యకి నేను ఫోన్ చేసి చెప్తాను అని సీరియస్ గా చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఆయన. హా అంటూ చిన్నగా అరుస్తూ అప్పుడే సార్ మీరే కదా సార్ ఇక్కడకు క్యాబ్ బుక్ చేసుకుంది అని వినయంగా అడుగుతున్న క్యాబ్ డ్రైవర్ ని కొట్టేలా చూస్తాడు. ఆ నేనే అని వాడికి విసుగ్గా చెప్పి లగేజ్ మొత్తం డిక్కీలో పెట్టమని ఇచ్చేసి ఇంకెందుకు నా మొహం చూస్తావు, పద, అక్కడికి వెళ్ళాక ఏ తేడా అయినా మాట్లాడినా, నువ్వు ఏదైనా గొడవ చేసినా విరాట్తో నువ్వు చావు దెబ్బ తింటావు రేఖ, ఈ విషయం గుర్తుపెట్టుకుని మరీరా అంటూ చెల్లితో సహా విరాట్ ఇంటికి పయనం అవుతాడు. అక్కడ రేఖ ఎలా బిహేవ్ చేస్తుందో ఏంటో. ప్లీజ్ నేను చెప్పింది అర్థం చేసుకో, నువ్వు ఇప్పుడు బాధపడినా లాభం లేదు. ఐ నో ఇప్పుడు నీకు బాధ ఉంటుంది కానీ దాన్ని దాటితేనే మనకి లైఫ్ ఉంటుందని నువ్వే నాకు చెప్పావు, అర్థం చేసుకుంటావు కదూ అంటూ ఓదార్పుగా వినీత్ భుజం మీద చేయి వేస్తాడు సందీప్. వినీత్ ని చూస్తుంటే ఎంత బాధ కలుగుతుందో, భూమి డెసిషన్ కి పిచ్చ కోపం వస్తుంది హాసినికి.
ఎందుకు ఇంత మంచి లైఫ్‌ని కాలదన్నుకుంటుందో అర్థం కాక, అసలు ఇంత హడావిడిగా ఎందుకు వెళ్ళిపోయిందో తెలియక, పిచ్చెక్కుతున్నట్టుగా అనిపిస్తుంటే, చిరాగ్గా అక్కడే ఉన్న చైర్‌లో చతికిల పడుతుంది. అయినా సందీప్, నీకు ఈ బాధ ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే భూమి మనసు మారే వరకు ఎదురు చూస్తాను. తన మనసు మారుతుందని నా మనసు నాకు చెబుతుంది. తను ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు కానీ, నా ప్రేమని తను ఫీల్ అవ్వగలుగుతుంది అని నాకు గట్టిగా అనిపిస్తుంది. ఇక ఈ మాటలు ఇక్కడితో ఆపేయి. మేబీ నేను ఇప్పుడు చెప్పకుండా ఉండి ఉంటే బాగుండేదేమో. తను మంచిగా ఉన్నప్పుడు చెప్తే వెంటనే ఒప్పుకునేదేమో. పోనీలే, ఏదైతే అదయింది. నా మనసులో ప్రేమ చెప్పేశాను కదా! అది సక్సెస్ అవుతుందని నమ్మకం నాకుంది. పర్వాలేదు, ఇప్పుడు రిజెక్ట్ చేసిన తనే తొందరలోనే నాకు యెస్ చెప్పేలా చేసుకుంటాను అని బలవంతంగా నవ్వుతూ అంటాడు వినీత్. ఎందుకు వినీత్ ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు అని అనుకుంటూ కాసేపు వినీత్ దగ్గరే గడిపేసి, అతడికి 1 అవర్ తర్వాత ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉండడంతో అది చేసిన తర్వాత డాక్టర్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పడం వల్ల టైం అవ్వడం కోసం ఎదురు చూస్తూ హాసిని, సందీప్ కూడా అక్కడే ఉండిపోతారు. అన్నట్టుగానే నర్స్ వినీత్‌కి 1 అవర్ తర్వాత వచ్చి ఇంజెక్షన్ చేసి, తనకు కావాల్సిన మెడిసిన్ అంతా కూడా ఫార్మసీ నుండి తెప్పించి, టైంకి ఎలా వేసుకోవాలో అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి, "సార్, ఇక మీరు వెళ్ళిపోవచ్చు" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. థాంక్ యూ అని హాసిని, సందీప్‌లు జాగ్రత్తగా తన ఫ్లాట్‌కి క్యాబ్‌లో తీసుకొచ్చేసి, తను పడుకోవడానికి బెడ్ సర్దుతూ సందీప్ చూసుకుంటుంటే, వినీత్‌కి అప్పటికప్పుడు జ్యూస్ తీసుకొని వస్తుంది హాసిని. "అయ్యో! హాసిని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నానే" అంటుంటే, హాసిని కోపంగా చూసి, "ముందు తాగు" అని అప్పటికే ఆమె ఫేస్ వాష్ చేసుకుని లంచ్ ఆర్డర్ పెట్టడంతో అది డెలివరీ తీసుకుని ప్లేట్లలో సర్ది సందీప్‌కి ఒకటి ఇచ్చి, హాసిని ఇంకొక ప్లేట్ అందుకుంటుంది. వాళ్ళు తింటుంటే తను జ్యూస్ తాగుతూ వాళ్ళకి కంపెనీ ఇస్తుంటాడు వినీత్. ఇలా కాసేపు వీళ్ళ మధ్య నార్మల్‌గా మాటలు దొర్లుతుండగానే ఒకరి తర్వాత ఒకరికి మొబైల్ మెసేజ్ రింగ్‌టోన్‌తో రింగ్ అవ్వడం వల్ల ఏమైంది అనుకుంటూనే సందీప్, హాసినిలు తమ మొబైల్ ఓపెన్ చేసి భూమి పంపిన మెసేజ్ చూసి షాక్ అయిపోతారు. సందీప్, హాసిని, మీ ఇద్దరికీ చెప్పకుండా నేను ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది ఇప్పుడు వినీత్ నాకు ప్రపోజ్ చేసిన తర్వాత తీసుకుంది కాదు. 2 డేస్ ముందే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. మీరు నా మాట వింటారు అని నా మీద నమ్మకం ఉంది అని నమ్ముతున్నాను కాబట్టే నిర్ణయం తీసుకున్నాను. నా మాట వింటారు కదూ! ఇప్పుడు నేను ప్రేమించిన వ్యక్తితో నాకు పెళ్లి జరగబోతుంది. ఈ విషయం మీకు నిజానికి చెప్పాలనుకోవడం లేదు. కాకపోతే హాస్పిటల్‌లో జరిగిందంతా మీరిద్దరూ విన్నారు అని తెలిసే ఇప్పుడు చెబుతున్నాను. వినీత్‌కి చెప్పిందే నిజం. నా మనసులో ఆల్రెడీ ఒక వ్యక్తి ఉన్నారు. అందుకనే వినీత్ ప్రేమని రిజెక్ట్ చేశాను. ఇంకా అతడితో కలవడానికి వెళ్ళేది కూడా అతడిని ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళింటికి వెళ్ళిపోవడానికి. అలానే నేను మిమ్మల్ని మర్చిపోతానని కాదు. మా పెళ్లి ఇప్పుడప్పుడే అందరికీ చెబుతాను అని కాదు. తొందరలోనే నా హస్బెండ్‌ని మీకు పరిచయం చేస్తాను. అంతకు ముందు మీకు నేను చెప్పిన పని చేయండి. ఎలానో మనం విరాట్ సార్ చేస్తున్న కొత్త ప్రాజెక్ట్‌లో ఉన్నాం కాబట్టి, మనం ఈ 2 రోజుల తర్వాత కొత్త ఆఫీస్‌కి వెళ్ళిపోతాం. మీరు ఇప్పుడుంటున్న రూమ్‌లో కాకుండా సార్‌కి ఆఫీస్ దగ్గరలో నేను ఒక కొత్త రూమ్స్ చూశాను. వెంటనే నువ్వు ఒక రూమ్, అలానే వినీత్ గారు, సందీప్ ఒక రూమ్‌కి మారిపోండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈరోజే మారిపోవడానికి ట్రై చేయండి. అండ్ వినీత్ గారు కూడా కొత్త ప్రాజెక్ట్‌లో ఉన్నారు. ఆయనకి ఆర్డర్స్ మండే మార్నింగ్ వస్తాయి. ఈ విషయం నాకు ఎలా తెలిసిందని మీరు అనుకోవచ్చు. నేను విరాట్ సార్ పిఏని. ఆయనకు ఆర్డర్స్ నేనే ప్రిపేర్ చేశాను. అండ్ హిమ కూడా మీతో పాటే ఉంటుంది. హిమని కూడా అర్జెంటుగా పీజీ హాస్టల్ ఖాళీ చేయించేసి, హిమ, హాసిని ఒక రూమ్, అలానే మిగిలిన ఇద్దరు ఒక రూమ్‌కి షిఫ్ట్ అయిపోండి. అండ్ మనం సోమవారం కలుసుకుందాం. తర్వాత నేను మీకు అన్ని విషయాలు చెబుతాను అని ఒకటే మాటగా చెప్పి మెసేజ్ ఎండ్ అయిపోయి ఉంటుంది. అందులో తను పెళ్లి చేసుకుంది అని మాత్రమే మెన్షన్ చేసి ఉంటుంది కానీ, ఎవరిని పెళ్లి చేసుకుంది, తన అత్తవారిల్లు ఎక్కడ అవన్నీ చెప్పకుండా వాళ్ళకి ఓన్లీ ఆఫీస్ పర్పస్ మీద మాత్రమే రూమ్స్ అర్జెంటుగా షిఫ్ట్ అయిపోమని చెప్తుంది. దానికి తోడు తనకు పెళ్లి అయిపోయింది అన్న విషయం వినీత్ గారికి మరీ మరీ చెప్పమని ఉంటుంది. మొత్తం మెసేజ్ చదివిన తర్వాత హాసిని, సందీప్ ఇద్దరూ కూడా ఏంట్రా ఇది అన్నట్టుగా ఒకరి మొహం ఒకరు చూసుకుని, ఇప్పుడు భూమి పెళ్లి అయిపోయింది అన్న మ్యాటర్ వినీత్‌కి ఎలా చెప్పాలని తికమకలు పడిపోతారు. అంతకన్నా ముందు ఇప్పుడు ఉన్న ఫ్లాట్స్ ఎందుకు ఖాళీ చేసేయాలో, అదీ కాకుండా ఇప్పటివరకు వినీత్ కొత్త ప్రాజెక్ట్‌లో లేడు కదా! ఇంకా హిమ కూడా పాత ఆఫీస్‌లోనే
ఉండాలి అనుకున్న వాళ్ళు వీళ్ళు కూడా ఎందుకు న్యూ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతున్నారో తెలియక బుర్ర పీక్కుంటూ సగం తిన్న భోజనం అలానే వదిలేసి చేతులు ఎండిపోయినా కూడా వాళ్లకు పట్టదు. అప్పటి వరకు గలగలగా మాట్లాడిన వాళ్ళిద్దరూ ఎందుకు సైలెంట్ అయిపోయారో, అసలు వాళ్లకు ఫోన్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో అంటూ అతను అదే విషయం వాళ్ళని అడుగుతాడు వినీత్. ఇప్పుడు ఎలారా? ఇప్పటికీ కూడా భూమి కొంచెం టైం తీసుకున్నా వినీత్ లవ్‌ని యాక్సెప్ట్ చేస్తుంది అన్న ధీమాతో ఉన్న తనకి పెళ్లి అయిపోయింది అని ఎలా చెప్పాలిరా? అని హాసిని కళ్ళతోనే సందీప్‌ని అడుగుతుంది. సందీప్‌కి కూడా బాధగా అనిపిస్తున్నా ఇప్పుడు చేసేదేం లేదు కాబట్టి ఈ విషయం చెప్పడం కన్నా భూమి ఏం లేకుండా అంత తొందరగా ఎటువంటి డెసిషన్ తీసుకోదు అని నమ్మకం ఉండడంతో ముందుగా వాళ్ళు ఫ్లాట్స్ చేంజ్ అయిపోవాలని ఫిక్స్ అయ్యి అదే విషయం వినీత్‌కి చెబుతారు. అదేంటి వినీత్ అంత సడన్ గా ఫ్లాట్ ఎక్స్చేంజ్ అవ్వడం ఏంటి? ఇది మనకి కంఫర్ట్ గానే ఉన్నాయి కదా, ఇంకా ఆఫీస్ కి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మారి ఇబ్బంది పడడం అంటూ అయోమయంగా అడుగుతాడు. చెప్పు అన్నట్టుగా హాసిని వంక చూసి తను తొందరగా లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది భూమి మీద ఉన్న నమ్మకంతో. అది కాదు వినీత్, మనల్ని అర్జెంటుగా భూమి ఫ్లాట్స్ చేంజ్ అయిపోమని చెప్పింది. ఎందుకంటే ఏమో నాకు కూడా తెలియదు. ఇదంతా తను మండే మనకి ఇన్ఫర్మేషన్ చేస్తానన్నది. నువ్వు ఏం కంగారు పడకు. అలానే ప్యాకింగ్ మొత్తం సందీప్ చూసుకుంటాడు. మనకి చేయాల్సినవి కూడా పెద్దగా థింగ్స్ ఏం లేవు. క్లాత్స్ ఇంకా కొంచెం చిన్నవి ఉన్నాయి అంతే కదా. అవన్నీ తొందరగానే అయిపోతుంది. నేను కూడా మా ఫ్లాట్‌కి వెళ్ళి మొత్తం ప్యాక్ చేస్తాను అని గబగబా చెప్పేసి తన ఫ్లాట్‌కి వెళ్ళి భూమి ఏం చేస్తుందో అని ఆలోచిస్తూనే భూమివి మొత్తం తన థింగ్స్ అన్నీ ప్యాక్ చేస్తూనే హిమకి కూడా మెసేజ్ పాస్ చేసేసి 1 అవర్‌కి తన ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తుంది. అటు ఆ మెసేజ్ చూసిన హిమ కూడా ముందు షాక్ అయిపోతుంది. అసలు తనకేం అర్థం కాదు కానీ సడన్‌గా ఎందుకు పీజీ ఖాళీ చేయమని చెప్తున్నారు అర్థం అవ్వక తనకున్న కొద్దిపాటి థింగ్స్ ప్యాక్ చేసేసి హాసిని పంపిన లొకేషన్‌కి క్యాబ్ మాట్లాడుకుని వచ్చి వీళ్ళ ముగ్గురు కోసమే ఎదురు చూస్తుంది. అనుకున్నట్టుగానే వీళ్ళు ఇంకొక 1.5 అవర్‌లో స్టార్ట్ అయిపోయి హిమ వెళ్ళిన ఇంకొక హాఫ్ అన్ అవర్‌కి తను రీచ్ అవ్వాల్సిన ప్లేస్‌కి వెళ్ళి అక్కడి నుండి నలుగురు ప్రయాణం భూమి వాళ్లకు షేర్ చేసిన అపార్ట్మెంట్స్ అడ్రస్‌కి స్టార్ట్ అవుతారు. విసురుగా తనని గుమ్మం దగ్గరకు లాక్కుని వెళ్ళి మెయిన్ డోర్ దగ్గర నిలబెట్టి ఎదురుగా ఉన్న తల్లిని చూస్తాడు విరాట్. అప్పటికే టైం కరెక్ట్‌గా 12:15. ఈ పావుగంటలో సునీత గారు విరాట్‌కి జరిపించవలసిన పెళ్లి ముహూర్తం కూడా మర్చిపోయి స్వామి అందించిన తాళి గురించి వెతుకులాటలో ఉంటారు. గాని విరాట్ ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అన్న ఆలోచన కూడా ఆవిడకు తట్టదు. ఇదేంటి విరాట్ ఇంటి దగ్గర నుండి బయటకు వెళ్ళేటప్పటికి కూడా తాళి ఉంది. నేను సునీత దగ్గరికి వెళ్ళే అంతలో ఇక్కడ తాళి మాయమైపోయిందేంటి? అసలు తాళి ఏమైంది? ఇప్పటి వరకు విరాట్ కూడా ఇంటికి రాలేదేంటి? అని వాచ్ చూసుకుంటూ ఒక పక్క తాళి గురించి భార్య కంగారును చూసి కంగారు పడుతూనే అనుకోకుండా డోర్ దగ్గరకు చూసేటప్పటికి పెళ్లి బట్టల్లో ఉన్న కొడుకు, సాదాసీదాగా ఉన్న కొడుకు పక్కన ఉన్న అమ్మాయిని చూసి ఒక్క క్షణం కంగు తింటారు ఆదిత్య గారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పటి వరకు ఏ తాళి కోసమైతే వాళ్ళు వెతుకుతున్నారో ఆ తాళి భూమి గుండెల మీద సగర్వంగా నిలబడి ఉండడమే. ఆయన నోటిలో నుండి మాట బయటకు రాకముందే అమ్మా అంటున్న విరాట్ పిలుపుకి సునీత గారు హా కన్నా అని ఒక్కసారిగా గుమ్మం ముందుకు చూసి అక్కడ నిలబడి ఉన్న జంటను చూసి షాక్ అయిపోతారు. మెడలో దండలు లేకపోయినా భూమి పాపిట్లో విరాట్ ఘనంగా దిద్దిన కుంకుమ, మెడలో సగర్వంగా మిలమిలా మెరిసిపోతూ పసుపు తాడుతో కూడిన మంగళసూత్రాలు, వాళ్ళిద్దరికీ పెళ్లి అయింది అని చెప్పకనే చెప్పేస్తుంటే ఆవిడ తల గిర్రుమని తిరుగుతున్న ఫీలింగ్. విరాట్ అంటూ పెదవులు మాత్రమే కదుపుతూ పిలుస్తూ ఆవిడ షాక్లో స్పృహ తప్పి పడిపోతుంటే వెనక ఉన్న ఆదిత్య గారు ఆవిడని పడకుండా గట్టిగా పట్టుకుంటారు. మా అంటూ విరాట్ భూమిని వదిలేసి ఒక్కడే తన తల్లి దగ్గరకు వెళ్ళిపోయి తల్లిని ఒడిలోకి తీసుకుంటుంటే విరాట్ నువ్వు పెళ్లి చేసుకున్నావా అని ఒక్కొక్క మాట కూడబలుక్కుంటూ అడుగుతూ ఇంకా గుమ్మం దగ్గరే పందిరికారలా నిలబడిపోయిన భూమిని చూస్తారు. అవునమ్మా, నువ్వే కదా చెప్పావు సరిగ్గా ఈ రోజు ఉదయం 11:30 కల్లా నీ ఇంట్లో నా భార్య నీ కోడలు ఉండాలని. మరి నీకు ఇచ్చిన మాట ప్రకారమే నా భార్యగా మార్చుకున్న అమ్మాయిని ఈ ఇంటికి తీసుకొచ్చాను. మరెందుకమ్మా నీకు దిగులు అని కోపంగా అడుగుతాడు. ఎందుకంటే ఆవిడ ఆరోగ్యం గురించి డాక్టర్ మరీ హెచ్చరించారు కదా. తల్లికి ఏమన్నా అయిపోతుందేమో అన్న భయం వల్ల పుట్టిన కోపం అది.
ఆ మాటలకు ఇప్పటివరకు తను చేసిన ప్రయత్నాలు, కొడుకు ప్రాణాల కోసం పడిన తాపత్రయం అంతా తన కళ్ళ ముందే కుప్పకూలిపోయినట్టుగా అయిపోయి, విరాట్ ప్రాణాల గురించి ఎక్కడ లేని భయం ముంచుకొచ్చేస్తుంది ఆవిడకు. విరాట్ అంటూ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని ఓపికని మొత్తం ఆవిడ గొంతులోకి తెచ్చుకుని, తన చేతిని పట్టుకున్న విరాట్ చేతిని విడిపించేసుకుని, నేను పెళ్లి చేసుకోమన్నాను అంటే, నేను చూపించిన అమ్మాయి మెడలో తాళి కట్టమని, ఇలా నువ్వు దారిన పోయిన వాళ్ళంటూ ఎవరిని పడితే వాళ్ళని చేసుకుని ఇంటికి తీసుకురమ్మని కాదు అని కోపంగా అరుస్తారు. ఆ అరుపుకి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న భూమి కళ్ళను గట్టిగా బిగపెట్టేస్తుంది. ఆమె ఇప్పటికీ కూడా అక్కడ ఉన్న మనుషుల్ని ఎవరినీ చూడలేదు. కిందకి దించిన తల పైకి ఎత్తలేదు. ఎందుకమ్మా ఇప్పుడు ఈ గొడవ అంతా? నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి ఏంటి? నువ్వు నాతో ఏమని మాట తీసుకున్నావు? నీకు నేను పెళ్లి చేసుకోవడమే కావాలి. అది ఎవరైతే ఏంటమ్మా అని కొంచెం విసుగ్గా అడుగుతాడు. అయ్యో శివయ్య అంటూ తల కొట్టుకుంటూ, రేయ్ నేను అడిగింది నిన్ను పెళ్లి చేసుకోమని కాని, నీకు నచ్చిన అమ్మాయిని కాదు. నీకు తగ్గ అమ్మాయిని నేను ఎంపిక చేస్తాను. ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాలని. కానీ ఇలా నువ్వు నిజంగా పెళ్లి చేసుకున్నావో లేదో తెలియకుండానే ఒక అమ్మాయిని తీసుకువచ్చి ఆమె మెడలో ఒక మంగళసూత్రం వేసేస్తే మీ ఇద్దరికీ పెళ్లి అయిపోయిందని ఎలా నమ్మేస్తాను అనుకుంటున్నారా అని అరుస్తారు. అమ్మా ఇదేమైనా ఆటలా ఏంటి? ప్రతిదీ నీ చాయిసేనా? నువ్వు పెళ్లి చేసుకోమన్నావు, చేసుకుని తీసుకొచ్చాను. అలాంటప్పుడు నువ్వు చేసుకోవాల్సిన అమ్మాయి అయితే ఏంటి? నేను తీసుకొచ్చిన అమ్మాయి అయితే ఏంటి? ఏదైనా నాకు పెళ్లి కావడమే కదా నీకు కావాలి. మరి అలాంటప్పుడు ఇదంతా ఎందుకు? ప్లీజ్ అమ్మా ఇదంతా ఇక్కడితో వదిలేయ్. ఆ అమ్మాయిని ఇంట్లోకి రమ్మని చెప్పు. ఇంకా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆపేయ్ అని అతడు కూడా అరుస్తాడు. విరాట్ అంటూ వస్తున్న కోపానికి, ఆవిడ మనసులో జరుగుతున్న సంఘర్షణకు, కొడుకు ప్రాణాలు ఎక్కడ పోతాయో అన్న భయంతో భూమిని ఇంకా ధరణిని ఒకసారి చూసి విరాట్ చెంప మీద లాగిపెట్టి ఒకటి కొడతారు. ఆ దెబ్బకి భూమి బిగించిన కళ్ళు ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోయి రెండు చేతులు పిడికిలి బలంగా మూసుకుంటే, ఇక్కడ ధరణి ఉలిక్కి పడుతుంది. సునీ అంటూ దగ్గరకు రాబోతున్న ఆదిత్య గారిని ఆపేసి, ఏంట్రా పెళ్ళంటే ఆటలుగా ఉందా? అయినా నీ ప్రాణం మీద నీకు లెక్కలేకపోయినా, నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న నా గురించైనా ఆలోచించలేకపోతున్నావా? అసలు నీకు పెళ్లి జరిపించాలన్నదే నీ గండం నుండి నిన్ను బయటపడేయడానికి. అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఏం తెలియకుండా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేసి తీసుకుని వచ్చేస్తే, ఇప్పుడు నీకున్న గండం నుండి నీకు తొలగిపోతుందా? ఎందుకురా ఇలాంటి పనులతో నన్ను చంపే బదులు ఒక్కసారిగా నా గొంతు నులిమి చంపేయొచ్చు కదరా అంటూ విరాట్ చేతులు తన గొంతు మీద పెట్టుకుంటారు సునీత గారు. అమ్మా అని విసురుగా చేతులు లాక్కుని, ఏంటమ్మా అంతా నీ ఇష్టమేనా? నా గొంతు మీద కత్తి పెట్టినట్టుగా నీ మీద ఒట్టు పెట్టుకుని పెళ్లి చేసుకోమన్నావు. ఒప్పుకున్నాను. ఉదయం కూడా అడిగాను. అమ్మా వద్దు, పెళ్లి వద్దు అని. అప్పటికీ కూడా నువ్వు పట్టుకున్నదే అన్నట్టుగా పెళ్లి ససేమిరా జరగాలని చెప్పావు. అప్పుడు తీరా నీకు నచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకుని వస్తే ఇప్పుడేమో ఈ పెళ్లి చల్లదంటున్నావు. ఇప్పుడు నువ్వు చూపించిన అమ్మాయి మెడలో కట్టాల్సింది తాళినే. నేను తీసుకొచ్చిన అమ్మాయి మెడలో కూడా తాళి కట్టే తీసుకొచ్చాను. పెద్ద డిఫరెన్స్ ఏముందమ్మా? ఇక్కడ కూడా నువ్వు నీ భయాలు అని విరాట్ కూడా ఎక్కడా తగ్గకుండా అరుస్తాడు. విరాట్ ఏంట్రా మాటలు? దాని బాధ నీకు పిచ్చితనంగా కనిపిస్తుందా అని మధ్యలో వస్తారు ఆదిత్య గారు. డాడీ ఏంటి డాడీ పిచ్చితనం? మీరే చెప్పండి. మొన్నటి వరకు తన హెల్త్ కూడా స్పాయిల్ చేసుకుని మరి నా పెళ్లి పెళ్లి అని చంపుతున్నారు. తీరా మీకు ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకుని వస్తే ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. ఇందులో ఎవరి వైపు న్యాయం ఉంది డాడ్? ఇప్పటికీ కూడా అమ్మ మూర్ఖత్వం మీకు కనిపించడం లేదా? నేను చేసిందే కనిపిస్తుందా? అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం నేను ముందులా మారిపోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా పెళ్లి కూడా చేసుకున్నాను. మరి ఇంకేం చేయాలి డాడీ? ఇప్పుడు మీరు చూపించిన అమ్మాయి మెడలో కూడా తాళి కట్టాలా నేను? అని కోపంగా అరుస్తాడు. అది కాదురా మీ అమ్మ భయం అంటున్న ఆదిత్య గారిని, ఏంటి డాడ్ భయం? భయం? ఏం భయం? గండం అంటున్నారు. ఈ తొక్కలో గండాలు నాన్సెన్స్ అంతా మాట్లాడి నన్ను చంపుకు తిన్నది చాలలేదన్నట్టుగా పెళ్లి కూడా పర్టికులర్ గా ఈ అమ్మాయిని చేసుకోవాలి అని రూల్ అండ్ కండిషన్స్ పెడతారా? ఏ కాలంలో ఉన్నారు డాడీ మీరు? ఇప్పుడు ఈ అమ్మాయి మెడలో తాళి కడితే ప్రాణం పోతుందా? అదే ఈ అమ్మాయి మెడలో కడితే నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చేస్తుందా? చెప్పండి అని భూమిని ధరణిని చూపిస్తాడు. అది కాదురా అని ఏడుస్తున్న భార్యను, కొడుకు మాటల్లో ఉన్న అసమర్థతను ఎవరిని సపోర్ట్ చేయాలో తెలియక ఆయన తల పట్టుకుంటారు.
విరాట్‌నే వాళ్ళిద్దరిని చూసి ఇంకా గుమ్మం దగ్గర నిలబడిపోయిన భూమి చెయ్యి పట్టుకుని లాక్కుని వచ్చి హాల్‌లో మధ్యలో నిలబెట్టి, "చూడండి మిస్, మీరు మా అమ్మ చూసిన పెళ్లి కూతురని నాకు అర్థమవుతుంది. మా అమ్మ మిమ్మల్ని ఎలా ఈ పెళ్లికి ఒప్పించిందో నాకైతే తెలియదు. కానీ నాకు ఏదో పెద్ద గండం ఉంటుందంట. ఆ గండం వల్లే నేను చచ్చిపోతాను అంట. ఇంకా ఏవేవో సంథింగ్ ఏదో చెప్పింది. ఇవన్నీ మీకు తెలిసి కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారంటే సంథింగ్ మా మమ్మీ మీకేదో ఆశ పెట్టే ఉంటుంది. ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయింది. మిమ్మల్ని అయితే నేను పెళ్లి చేసుకోలేను. ఇంకా ఈ పెళ్లి ఆగిపోయిందని మా మమ్మీ మీకు ఇవ్వాల్సిందేమీ ఇవ్వకుండా ఆగదు. తొందరలోనే మీకు కావాల్సింది ఇంకా దేనికోసమైతే ఒప్పుకొని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారో అదంతా మీకు చేరుతుంది. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి" అని ధరణికి చెబుతుంటే, ధరణి భూమిని కోపంగా చూస్తూ, సునీత గారిని కసిగా చూస్తూ, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. వెళుతున్న ధరణిని మౌనంగా ఇంకా తలదించుకునే నిలబడి ఉన్న భూమిని ఏ భావం లేకుండా చూసి, కొడుకు మాటలకు మనసు ముక్కలవుతున్న భావనతో, అంతకన్నా ముందు ఇప్పుడు తన కొడుకుని గండం తీరిందో లేదో కూడా అర్థం అవ్వక, ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయంతో గుండెను గుప్పెట్లో పెట్టుకుని జీవం లేనట్టుగా నడుచుకుంటూ తన రూమ్‌కెళ్ళిపోయి తలుపులు గట్టిగా బిగించేసుకుంటారు సునీత గారు. ఆ సౌండ్‌కి భూమి ఉలిక్కి పడితే ఆదిత్య గారు కంగారుగా ఆవిడ దగ్గరకు వెళ్ళబోతారు. డాడ్ డాడ్ మీరేం కంగారు పడకండి. మామ్‌కి ఇదంతా డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. తొందరలోనే తను నార్మల్ అయిపోతుంది. తను నార్మల్ అవ్వేలాగా నా భార్య చేస్తుందని నాకు నమ్మకం ఉంది అనగానే విరాట్ నోటి నుంచి ఇప్పటి వరకు వినని ఫస్ట్ టైం నా భార్య అని వినిపించగానే అప్పటి వరకు తలదించుకుని ఉన్న భూమి విరాట్ వంక చూస్తుంది. అది కాదురా మీ అమ్మ భయం. నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇంకా నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నాకేం కోపం లేదురా. ఇప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకున్నావు. అదే చాలు అని ఫీలవుతున్నాను. కానీ మీ అమ్మ అలా అర్థం చేసుకోలేకపోతుంది. తను నీ గురించి చాలా భయపడిపోయిందిరా. ఇంకా నువ్వు పంపించేసిన అమ్మాయిని కూడా చాలా మందిని వెతికి మరీ తీసుకువచ్చింది. ఆ అమ్మాయిలో ఉన్న స్పెషాలిటీ ఏంటో, ఈ అమ్మాయిలో లేని క్వాలిటీ ఏంటో నాకైతే తెలియదు కానీ, తను మాత్రం నీకు మామూలుగా ఒక అబ్బాయికి అమ్మాయిని వెతికినట్టుగా అమ్మాయిని వెతకలేదురా. దాదాపు నెల రోజుల నుండి తను నలిగిపోతుంది. తాను అనుకున్నది అవ్వక, తన ఆశ పోతుంది అన్న సమయానికి ఆ స్వామి ఎవరో వచ్చి, అంటే ధరణితో పాటు పంతుల్ని, శిష్యుడిని కూడా విరాట్ వెళ్ళిపోమనడంతో వాళ్ళు కూడా వెనకనే వెళ్ళిపోతారు. ప్రెజెంట్ అక్కడ లాయర్ ఇంకా రిజిస్టర్ ఆఫీస్‌లో వ్యక్తి మాత్రమే ఉంటారు. ఈ అమ్మాయిని నీకు తగ్గ అమ్మాయి అని చూపిస్తే మీ అమ్మ ఎంతో ఆశగా తీసుకువచ్చింది. కానీ ఆ అమ్మాయికి నీకు గండముంది అన్న విషయం చెప్పే తీసుకొచ్చిందిరా. పాపంరా మీ అమ్మ అంటూ బాధగా అంటారు. మీరు కూడా ఏంటి డాడ్ అమ్మ చూపించిన అమ్మాయి, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా అమ్మాయే. ఇంకా మీరు చూసిన అమ్మాయి అయితే నాకు ఎలాంటిదో తెలియదు కానీ, భూమి అయితే నాకు పర్ఫెక్ట్ సరిజోడి డాడ్. అమ్మ మనసులో భయాలన్నీ భూమి తీసేస్తుందిలే గాని, ఇంతకీ వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు? అని అక్కడ ఉన్న రిజిస్టర్ ఆఫీస్‌లో వ్యక్తిని, లాయర్‌ని చూసి అడుగుతాడు. వాళ్ళని కూడా మీ అమ్మే పిలిచిందిరా. నీకోసం వెంటనే పెళ్లి రిజిస్టర్ అయిపోవాలని తను పట్టుపట్టింది. అమ్మా! అని అసహనంగా అనుకుంటూ తన తల్లికిచ్చిన మాట ప్రకారం దానికి కూడా ఒప్పుకోవాలి కాబట్టి వెంటనే భూమిని వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్లి రిజిస్టర్ దగ్గర ముందుగా తన పెళ్లిని రిజిస్టర్ చేయిస్తాడు. ఆయన పెట్టమన్న చోటల్లా ఒక మరబొమ్మలా ఇద్దరూ సంతకాలు పెట్టేసి, మీకు ఇంకొక 1 మంత్‌లో మీకు కావాల్సిన పెళ్లి సర్టిఫికేట్ వచ్చేస్తుంది సార్ అని రిజిస్టర్ వెళ్ళిపోయిన తర్వాత లాయర్ దగ్గరికి వెళ్లి ఆల్రెడీ ఆయన ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్‌ని చదవకుండానే సైన్ చేసేస్తాడు విరాట్. భూమి కూడా విరాట్ సైన్ పక్కనే సైన్ చేసి ఏ భావం లేకుండా ఆ ఇల్లును మొత్తం ఒకసారి చూసి మళ్ళీ ముందు ఎక్కడైతే నిలబడిందో అక్కడికే వచ్చి నిలబడి విరాట్‌కి ఇంకొంచెం పిచ్చి లేపుతుంది. ఆ! అందరూ నన్ను చంపుకు తినడానికే ఉన్నారు అని విసుగ్గా అనుకుంటూ, థాంక్యూ లాయర్ గారు. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అలానే మా మమ్మీ చెప్పింది అంతా కూడా మీరు యాజ్ టీజ్ చేశారు కదా! ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో ఆయన ఆదిత్య గారికి ఒకసారి చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ అలా వెళ్ళగానే సరిగ్గా అప్పుడే ఎయిర్‌పోర్ట్ నుండి వస్తున్న సుహాస్ వాళ్ళ క్యాబ్ ఇంటి ముందు ఆగుతుంది. 3 ఏళ్ల వరకు తను అక్కడే ఉండి చదువుకున్న ఇల్లు అయినా సరే, ఆ ఇంటిని కొత్తగా చూస్తూ యాటిట్యూడ్‌గా క్యాబ్ దిగుతుంది రేఖ. లగేజ్ కూడా తీయకుండా పొగరుగా అటు ఇటు దిక్కులు చేస్తున్న రేఖను చూసి పళ్ళు నూరుతూ, నిన్ను కాదే తల్లి, నిన్ను అంటకట్టిన డాడీని అనుకోవాలి అని విసుగ్గా క్యాబ్ డ్రైవర్ సహాయంతో లగేజ్ మొత్తం డిక్కీ నుండి తీసి అతనికి క్యాబ్ ఫేర్‌తో పాటు టిప్ కూడా ఇచ్చి పంపించేస్తాడు.
అమ్మ క్వీన్ విక్టోరియా గారు, మీ లగేజ్ మీరు మోసుకుని వస్తే ఇంట్లోకి వెళ్ళొచ్చు అని సీరియస్గా చెప్పేసి ఓన్లీ తన లగేజ్ మాత్రమే లాక్కుని ఇంట్లోకి వెళ్తుంటే పిచ్చి సుహా అని పిచ్చి నవ్వు నవ్వుతూ తన లగేజ్తో పాటు ఆ ఇంట్లో ఎడమ కాలు పెడుతుంది రేఖ. అప్పటికే అక్కడ ఆదిత్య గారు ఒక పక్కన దిగాలుగా కూర్చుంటే హాల్లో శిలా విగ్రహంలా నిలబడి ఉంటుంది భూమి. విరాట్ అయితే కోపంగా అటు ఇటు తిరిగేస్తుంటాడు. ఒక పక్కన ఆ పెళ్లి ఏర్పాట్లను చూస్తుంటే ఎంత విసుగ్గా అనిపిస్తుందో, మరొక పక్క తల్లి గురించి అంతే భయం, బాధ. అదేంటి అప్పుడే పెళ్లి అయిపోయిందా అనుకుంటూనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ, మరి ఎటువంటి హడావిడి లేకుండా అయినా ఇంట్లో కూడా ఒక్కరు కూడా లేరు అని అనుమానంగా అనుకుంటూనే అటు తిరిగి ఉన్న భూమి ఎవరో అతనికి అర్థం కాక విసుగ్గా ఉన్న విరాట్ని చూస్తూనే ఆదిత్య గారి దగ్గరకు వస్తాడు. ఇదంతా ముందే తెలిసినట్టుగా రేఖ మాత్రం అసలు అదేం పట్టనట్టుగా స్టైల్గా ఇంట్లోకి ఎంటర్ ఇచ్చి కోపంగా ఉన్న విరాట్ని ఒక రకమైన చూపు చూస్తూ హాయ్ మావయ్య అని స్వీట్ కే షుగర్ వచ్చేంత తీయగా పిలుస్తూ నేరుగా ఆదిత్య గారి దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆ పిలుపుకి ఆయన తలెత్తి చూసి ఆశ్చర్యంగా రేఖ అంటూ పిలిస్తే ఆ వాయిస్ కి కోపంగా రేఖ వైపుకు తిరుగుతాడు విరాట్. హాయ్ మావయ్య, ఎలా ఉన్నావు, బాగున్నావా, అత్తయ్య ఏది అని కలివిడిగా మాట్లాడేస్తూ ఆయన పక్కన కూర్చుని విరాట్ వంక చూస్తుంది. తనని కాల్ చేసేలా చూస్తుంటాడు అతడు. అమ్మా రేఖ, నువ్వేంటి ఇంత సడన్ గా వచ్చావు అని ఆయన ఆశ్చర్యంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. అది మావయ్య, నేను మా ఫ్రెండ్ పెళ్లికని బెంగళూరు వచ్చాను మావయ్య. తీరా ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. అందుకనే మిమ్మల్ని చూద్దామని వచ్చేసాను అంటుంది వయ్యారంగా. యాక్చువల్లీ పెళ్లి అయిపోయిన తర్వాత వద్దామనుకున్నాను గానీ అక్కడ పెళ్లికి వెళ్ళాల్సిన పని లేదని ఇలా వచ్చేసాను మావయ్య అంటూ ప్రేమలు వలకబోసేస్తూ అక్కడ పెళ్లికి ఏర్పాటు చేసిన ఆ చిన్న చిన్న వాటిని చూసి సైడ్ స్మైల్ ఇస్తుంది. అవునా తల్లి అంటూ ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక ఇప్పుడున్న టెన్షన్‌కి ఆదిత్య గారు మౌనం వహిస్తే, తన దగ్గరికే వస్తున్న సుహాస్ కాలర్ పట్టుకుని "ఎందుకొచ్చావురా మా ఇంటికి? ఎందుకొచ్చావు?" అని సీరియస్‌గా అడుగుతాడు విరాట్. అప్పటి వరకు ఉన్న కోపంలో వాయిస్ ఒకలా ఉంటే, ఇప్పుడు పులి గాండ్రింపులా వస్తున్న అరుపులకు భూమి ఇంకొంచెం భయపడిపోతూ అక్కడ ఉన్న పిల్లర్‌కి అంటుకుపోతుంది. బావా ప్లీజ్ అది కాదు, నేను చెప్పేది విను అని విరాట్ చేతిలో నుండి తన కాలర్ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఏంట్రా ఏమైంది, ఇవన్నీ ఏంటి, అసలు ఏం జరుగుతుందిరా, ఇక్కడ పెళ్ళైపోయిందా అని అనుమానంగా అడుగుతాడు. వాట్ పెళ్ళా, పెళ్ళెవరికి మావయ్య అని ఇన్నోసెంట్ గా అడుగుతుంది రేఖ. అక్కడ ఇంకా రేఖ గాని సుహా గాని భూమి మెడలో ఉన్న తాళిని చూడలేదు. భూమి చెప్పిన అడ్రస్‌కి క్యాబ్‌లో బయలుదేరిన నలుగురు సందీప్ డ్రైవర్ పక్కన కూర్చుని ఉంటే, మిగిలిన ముగ్గురు వెనకాల సెటిలవుతారు. నలుగురు ఆలోచనలు నాలుగు రకాలుగా ఉంటే, హిమాని చూసిన సందీప్‌కి తెలియని అసహనం. హిమాని కోపంగా ఒక చూపు చూసి వెంటనే చూపు కిటికీలో నుంచి బయటకు తిప్పేస్తాడు. హిమ మనసు చివుక్కుమంటుంది. ఈ సందీప్ చూపులలో అసహ్యం అయితే లేదు గాని హిమ మాత్రం తనని అసహ్యించుకుంటున్నాడనే భ్రమపడుతూ వస్తున్న కన్నీళ్లను కళ్ళల్లోనే ఆపేస్తుంది. పెద్దగా మాటలు లేకుండానే వీళ్ళు చేరుకోవాల్సిన గమ్యం ఇంకొక అరగంటకు చేరిపోతారు. ఇప్పుడు ఉంటున్న అపార్ట్మెంట్స్ కన్నా వచ్చిన అడ్రస్లో కొంచెం బాగా రిచ్గా ఉంటుంది. క్యాబ్ అతనికి ఫేర్ చెల్లించేసి నలుగురు దగ్గర ఉన్న కొద్దిపాటి లగేజ్తో అపార్ట్మెంట్ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్తో మాట్లాడి వాళ్ళ ఫ్లాట్స్కి సంబంధించిన కీస్ తీసుకుని వాచ్మెన్ వెనకాలే వాళ్ళ ఫ్లాట్స్ చూడడానికి బయలుదేరుతారు. 10 ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్స్‌లో వాళ్ళది 8థ్ ఫ్లోర్ కాగా వాళ్లకు ఎదురెదురుగానే ఫ్లాట్స్ తీసుకుంటుంది భూమి. అమ్మాయిలిద్దరికీ ఒకటి, అబ్బాయిలిద్దరికీ ఒకటి తీసుకుంటుంది. వాటి రిచ్‌నెస్ చూస్తేనే మెయింటెనెన్స్‌కి చాలా ఖర్చవుతుంది అని మనసులోనే ఎస్టిమేషన్ వేస్తున్న వినీత్, సందీప్‌లకు అంత అర్జెంటుగా అంత కాస్ట్లీ అపార్ట్మెంట్స్‌కి భూమి ఎందుకు షిఫ్ట్ చేస్తుందో అర్థం కాక వాచ్మెన్ వాళ్లకు ఫ్లాట్ చూపించేసి కీస్ అందజేసి వెళ్లేంత వరకు కూడా ఏం మాట్లాడకుండా ఫ్లాట్స్ మొత్తం చూసిన తర్వాత నలుగురు హాల్ మధ్యలో నిలబడతారు. ఇప్పుడు చెప్పండి సందీప్, అసలు ఈ ఫ్లాట్స్ ఏంటి, అయినా ఇంత రిచ్ ఏరియాలో మనకి ఫ్లాట్స్ అవసరమా, మనకు వచ్చిన శాలరీకి ఈ ఫ్లాట్స్ మెయింటైన్ చేయడానికి అసలు ఎక్కడైనా పొంతన ఉందా అని సీరియస్గా అడుగుతాడు. ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో వినీత్ ప్లీజ్ అంటూ ఫర్నిచర్ అపార్ట్మెంట్ కాబట్టి అక్కడ సోఫాలో కూర్చోబెట్టి అతని ఎదురుగా ముగ్గురు సెటిల్ అవుతారు. ఏంటి సందీప్, నాకు ఇప్పటికే చాలా అసహనంగా ఉంది, ఇంకా నువ్వు చెప్పకుండా ఆ కోపాన్ని పెంచొద్దు ప్లీజ్. అసలు భూమి ఏం చెప్పిందో చెప్తారా, అసలు భూమి ఎప్పుడు మీతో మాట్లాడింది?
నాతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మీరు నా దగ్గరే ఉన్నారు. అలాంటప్పుడు ఇంకెప్పుడు ఫోన్ చేసింది? అసలు ఏం జరుగుతుందో చెప్తారా చెప్పరా? లేకపోతే నేను ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాల్సి వస్తుంది అని హెచ్చరిస్తాడు. దాంతో ఇక చెప్పాల్సిన టైం వచ్చేసిందని హాసిని, సందీప్‌లు ఒకరి మొహం ఒకరు చూసుకుని భూమి పంపిన మెసేజ్ మొత్తం కూడా హిమ ఇంకా వినీత్‌లకు వివరించి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అన్న మ్యాటర్‌ని మాత్రం చెప్పడం మానేస్తారు. ఇప్పుడు ఆ మ్యాటర్ చెప్పినా వినీత్ తీసుకునే పొజిషన్‌లో లేడు. అంతకన్నా ముందు నమ్ముతాడో నమ్మడో తెలియదు. అందుకనే ఆ మ్యాటర్ మండే భూమి ఎదురుగా వస్తే ఖచ్చితంగా తనే చెబుతుంది అని ఫిక్స్ అయ్యి, భూమి చెప్పిన విషయం మొత్తం క్లుప్తంగా చెప్పి తనకు వచ్చిన జాబ్ కూడా రివీల్ చేస్తారు. అలా అయినా తను ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒప్పుకోకుండా ఉంటాడు అన్న చిన్న ఆలోచన అంతే. నేను చేసే రిసెప్షన్ జాబ్‌కి, ఇంకా న్యూ ప్రాజెక్ట్‌కి సంబంధం ఏంటి? అని హిమ ఆశ్చర్యపోతే, ఇదేంటి నేను సడెన్‌గా కొత్త ప్రాజెక్ట్‌లోకి ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి? ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వాళ్ళ లిస్టు సార్ ఎప్పుడో ఫైనల్ చేసేసారు కదా! అని అయోమయంగా అడుగుతాడు వినీత్. మరి నిజం తెలిసిన తర్వాత వినీత్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు రేఖ వచ్చినందుకు విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.